సో వెల్కమ్ టు 8th క్లాస్. సో నిన్నటి వరకు మనం స్క్వేర్ రూట్స్ అంటే ఏంటి, స్క్వేర్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, అదేవిధంగా స్క్వేర్ రూట్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యూబ్ అండ్ క్యూబ్ రూట్, సో వీటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకునే ముందు అసలు క్యూబ్ అంటే ఏంటి, క్యూబ్ రూట్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు నేను 1 తీసుకున్నాను అనుకోండి, సపోజ్ 1/3 రాశాను. దీన్ని ఏమంటామంటే మనం 1 క్యూబ్ అని చదువుతాం. సో దీన్ని 1 యొక్క క్యూబ్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఎందుకంటే 1ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా సరే మనకు ఆన్సర్ 1 వస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. క్యూబ్ రూట్ ఆఫ్ 1. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1 అంటే ఈ విధంగా రాయాలి. ఈ 3ని తీసుకొచ్చి పైన వేసి ఇలా క్యూబ్, ఇక్కడ పక్కన మాత్రం వేయకూడదు. కొంతమంది 3 వేసేస్తూ ఉంటారు, అలా వేయకూడదు. క్యూబ్ రూట్ ఆఫ్ 1 అంటే ఈ విధంగా వేయాలి. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1 దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 1/1/3 అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా రాసుకోవచ్చు, మనం 1 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో 1 క్యూబ్ పవర్ 1/3. ఇప్పుడు ఇది మనకి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఏ పవర్ ఎంఎన్ అవుతుంది కాబట్టి, సో 1/3 ఇంటూ 1/3. సో ఇక్కడ మనకి 3 క్యాన్సిల్ అవుతుంది. సో దీని యొక్క వాల్యూ వచ్చి మనకి ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 2 క్యూబ్. సో 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత అవుతుందంటే 8 అవుతుంది. 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే, సో క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఎంత అవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 8. సో క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. అది ఎలా వచ్చిందంటే 8 నెల రాసుకోవచ్చు, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. 2 క్యూబ్ హోల్ పవర్ 1/3. సో దీన్ని ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ కింద రాసుకున్నట్లయితే ఏమవుతుంది, 2/3 ఇంటూ 1/3. సో ఇక్కడ మనకు 3 క్యాన్సిల్ అవుతుంది. 2/1 అంటే దీని వాల్యూ వచ్చి 2 వచ్చింది అనమాట. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఏమో దీని వాల్యూ 2 వస్తుంది. 2 క్యూబ్ అంటే 8 అవుతుంది అనమాట, రివర్స్. సో ఇది క్యూబ్ రూట్ అంటే క్యూబ్ అంటే. అదేవిధంగా 4 క్యూబ్ తీసుకుందాం, 3 క్యూబ్ తీసుకుందాం. సో 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేసుకున్నట్లయితే 3 3s are 9, 9 3s are 27. Cube root of 27 is equal to 3 క్యూబ్ 27 మనం ఎలా రాసుకోవచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. 3 క్యూబ్ హోల్ పవర్ 1/3. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది కాబట్టి 3/3 ఇంటూ 1/3. సో ఇక్కడ మనకి ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 3 వచ్చింది అనమాట. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఎంత అవుతుందంటే మనకి 3 అవుతుంది. సో ఇలా మనం ఈ 1ని 8ని ఈ 27 ఇటువంటి వాటిని ఏమంటామంటే మనం పెర్ఫెక్ట్ క్యూబ్స్ అంటాం, ఖచ్చిత ఘన సంఖ్యలు అని అంటాం అన్నమాట. పెర్ఫెక్ట్ క్యూబ్స్ అదవుతుందమ్మా మీ అందరికీ, పెర్ఫెక్ట్ క్యూబ్స్ అని అంటాం అన్నమాట వీటిని మనం. సో పెర్ఫెక్ట్ క్యూబ్స్ అని అంటాం వీటిని, ఖచ్చిత ఘన సంఖ్యలు, ఖచ్చిత ఘన సంఖ్యలు. ఎందువల్ల మనం ఖచ్చిత ఘన సంఖ్యలు అంటామంటే సో ఆ నెంబర్స్ని మనం ఒక నెంబర్ యొక్క క్యూబ్ కింద ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం అన్నమాట. అందువల్ల కదా మనం ఖచ్చిత ఘన సంఖ్యలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 ఉందనుకోండి, 2 యొక్క క్యూబ్ కింద ఎక్స్ప్రెస్ చేయగలిగాం. 27ని 3 క్యూబ్ కింద ఎక్స్ప్రెస్ చేయగలం. సో ఇలా ఒక నెంబర్ని వేరే నెంబర్ యొక్క క్యూబ్ కింద మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే వాటిని ఏమంటాం అంటే పెర్ఫెక్ట్ క్యూబ్స్ అని అంటాం అన్నమాట, ఖచ్చిత ఘన సంఖ్యలని అంటాం. సో ఈ విధంగా క్యూబ్ అంటే ఒక నెంబర్ని 3తో రైజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో 1 రైజ్ టు 3 అండ్ 2 రైజ్ టు 3. సో దీని వాల్యూ వచ్చి 8 వచ్చింది. సో ఇలా 3తో రైజ్ చేస్తూ ఉంటుంటే మనకి ఏమొస్తుందంటే క్యూబ్ వస్తుంది. సో క్యూబ్ రూట్ అంటే ఈ విధంగా మనం 9th క్లాస్లో క్లియర్గా తెలుసుకుంటాం. ఇలా రాడికల్తో డినోట్ చేస్తాం అన్నమాట. సో ఇలా రాడికల్ సింబల్తో డినోట్ చేస్తే ఏమంటాం అంటే క్యూబ్ రూట్ అంటాం. ఓకే, క్యూబ్ రూట్ ఆఫ్ 8. ఓకే, క్యూబ్ రూట్ ఆఫ్ 8లో క్యూబ్ రూట్ని రాడికల్ గుర్తు అని అంటారు అనమాట. ఓకే, సో వీటి గురించి మనం 9th క్లాస్లో నేర్చుకుందాం. సో క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒక పాజిటివ్ ఇంటీజర్ అనేది రావడం జరిగింది. ఇలా పాజిటివ్ ఇంటీజర్స్ వస్తున్నాయంటే క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇవి పెర్ఫెక్ట్ క్యూబ్స్ అయితేనే ఇలా మనకి పాజిటివ్ ఇంటీజర్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో వీటిని మనం పెర్ఫెక్ట్ క్యూబ్స్ అంటాం, ఖచ్చిత ఘన సంఖ్యలు అని అంటాం అన్నమాట.
ఓకే. సో ఇప్పటివరకు మనం ఈ టాపిక్లో ఏం నేర్చుకున్నామంటే ఒక నెంబర్ని క్యూబ్ ఎలా చేయాలి, అదేవిధంగా ఒక నెంబర్కి క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మీరు చూడండి, మీకు ఒక క్యూబ్ కనిపిస్తుంది. తెలుగులో ఏమంటాం అంటే మనం దీన్ని ఘనం అని అంటాం. ఘనం, తెలుగులో దీన్ని మనం ఘనం అని అంటాం. సో దీన్ని క్యూబ్ అని అంటాం అన్నమాట. సో క్యూబ్ అని ఎందుకు అంటాం దీన్ని? క్యూబ్ అని ఎందుకు అంటాం అంటే ఇది ఒక మనకి 3 డైమెన్షనల్ ఫిగర్ అన్నమాట. అంటే దీనికి పొడవు, వెడల్పు, ఎత్తు ఉన్నాయి. లెంగ్త్, బ్రెడ్త్ అండ్ హైట్. సో మనకి 3 మెజర్మెంట్స్ ఉన్నాయి దీనికి. సో దీన్ని ఏమంటాం అంటే మనం ఈ 3 డైమెన్షనల్ ఫిగర్ని దీన్ని క్యూబ్ అని అంటాం. ఇప్పుడు ఇది క్యూబ్. ఈ క్యూబ్లో చిన్న చిన్న క్యూబ్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఈ చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి మనకి తెలుసుకోవాలనుకోండి, చాలా సింపుల్, అన్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఒక రో కౌంట్ చేయండి సరిపోతుంది. 1 2 3. సో 1 2 3 ఇలా మనం ఫస్ట్ ఒక రో కౌంట్ చేసుకోవాలి. సో ఇది క్యూబ్ కాబట్టి మనకి ఏమవుతుందంటే 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27. సో దీంట్లో మొత్తం టోటల్ ఎన్ని క్యూబ్స్ ఉంటాయంటే, ఈ చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయంటే 27 ఉంటాయి. మీ అందరికీ ఏంటంటే చాలా ఈజీగా కౌంట్ చేయొచ్చు కదా, దీని ఫార్ములా ఏంటి అవసరం లేదు కదా అనుకోవచ్చు. సో ఈ క్యూబ్స్ యొక్క సంఖ్య పెరిగింది అనుకోండి, సపోజ్ ఇలా ఈ రోలో 4 ఉన్నాయనుకోండి సపోజ్, అప్పుడు ఆ క్యూబ్లో ఎన్ని ఉంటాయంటే 4 క్యూబ్ అంటే ఎంత మనకి 64 క్యూబ్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఒక రోలో 5 ఉన్నాయనుకోండి సపోజ్, 5 క్యూబ్ అంటే ఎంత మనకి 125. సో దాంట్లో మనకి 125 క్యూబ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ దీన్ని ఏమంటాం అంటే రూబిక్ క్యూబ్ అంటాం. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ఇది. సో దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు ఆల్రెడీ నేను చేయడం జరిగింది. ఏ విధంగా రూబిక్ క్యూబ్ని సాల్వ్ చేయాలనేది ఒక వీడియో చేయడం జరిగింది. సో దాన్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. సో దీన్ని మనం ఏమంటాం అంటే రూబిక్ క్యూబ్ అంటాం. సో ఈ రూబిక్ క్యూబ్లో ఇది 3x3 రూబిక్ క్యూబ్ అవుతుంది. సో అలాగే 4x4, 5x5 ఇలా రూబిక్ క్యూబ్స్ ఉంటాయి. వాటిని మనం సాల్వ్ చేయాలంటే అన్ని కలర్స్ని కూడా ఒకవైపు తీసుకురావాలన్నమాట. సో దీనికి సంబంధించిన కొన్ని ఫార్ములా ప్యాటర్న్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని మనం చాలా ఈజీగా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. హౌ మెనీ పర్ఫెక్ట్ క్యూబ్స్ ఆర్ ప్రెసెంట్ బిట్వీన్ 1 and 100? సో 1కి 100కి బిట్వీన్ ఎన్ని పర్ఫెక్ట్ క్యూబ్స్ ఉంటాయని అడుగుతున్నాడు. సో ఎన్ని పర్ఫెక్ట్ క్యూబ్స్ ఉంటాయని అడిగాడు కాబట్టి మనం చాలా సింపుల్గా మాట మనం ఏం చేయాలంటే 1ని స్టార్ట్ చేయాలి. 1ని క్యూబ్ చేయండి, ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 2 తీసుకోండి, క్యూబ్ చేయండి, 8 వచ్చింది. అలాగే 3 తీసుకోండి, క్యూబ్ చేయండి, 3 క్యూబ్ అంటే 27. అదేవిధంగా 4 తీసుకోండి, 4 క్యూబ్, సో 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64. సో నెక్స్ట్ 5 క్యూబ్ చేశాను అనుకోండి, సపోజ్ చేసి చూపిస్తాను ఒకసారి. 5 క్యూబ్ చేశాను అనుకోండి, మనకి ఏమొస్తుందంటే 125 వస్తుంది. ఓకే, సో ఇది 100ని దాటిపోయింది కాబట్టి సో 1కి 100కి బిట్వీన్ ఎన్ని పర్ఫెక్ట్ క్యూబ్స్ ఉంటాయంటే 1 2 3 4. సో బిట్వీన్ 1 and 5, సో 1 and 100, between 1 and 100 we have, so how many perfect cubes? There are 4 perfect cubes. సో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో 1కి 100కి బిట్వీన్ ఎన్ని పర్ఫెక్ట్ క్యూబ్స్ ఉంటాయంటే మనకి 4 పర్ఫెక్ట్ క్యూబ్స్ ఉంటాయి. తెలుగులో ఖచ్చిత ఘన సంఖ్యలు అంటాం, పర్ఫెక్ట్ క్యూబ్స్. సో వీటిని మనం ఏమంటాం అంటే ఖచ్చిత ఘన సంఖ్యలు. సో ఎన్ని ఉంటాయి బిట్వీన్ 1 to 100? 4 వచ్చినాయి. సో నెక్స్ట్ ఏంటంటే 1 to 500 ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో మనం ఇంకా వేసుకుంటూ వెళ్తే సపోజ్ ఇక్కడ 6 క్యూబ్ వేసాం. 6 క్యూబ్ అంటే 216. సో నెక్స్ట్ ఇక్కడ వేద్దాం మనం 7 క్యూబ్ వేసుకుందాం. సో 7 క్యూబ్, సో 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 343. సో 7ని 3 టైమ్స్ మల్టిప్లై చేసుకోవాలన్నమాట. 7 7s are 49, 49 7s are 343. సో అదేవిధంగా మనం నెక్స్ట్ ఏంటంటే 8 క్యూబ్ తీసుకుందాం. 8 క్యూబ్ తీసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందంటే దీని వాల్యూ 512 వస్తుంది. 8 8s are 64, 8s are 512 వచ్చింది. సో ఇక్కడతో ఆఫ్ చేద్దాం. ఎందువల్లంటే ఇక్కడ 512 అంటే 500 ఎక్సీడ్ అయిపోయింది కాబట్టి, సో 1 to 500 ఎన్ని ఉంటాయని అడిగాడు కాబట్టి ఇక్కడ మనం వీటిని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? ఆల్రెడీ 4 వచ్చినాయి, 5 6 7 ఉంటాయి అన్నమాట. అంటే బిట్వీన్ 1 and 500 we have perfect cubes ఎన్ని ఉంటాయి మనకి? పర్ఫెక్ట్ క్యూబ్స్ ఇక్కడ 4 వచ్చినాయి, 5 6 7 ఉంటాయి అన్నమాట.
సో పర్ఫెక్ట్ క్యూబ్స్ వచ్చి మనకి ఇక్కడ 7 ఉంటాయి. ఓకే, 1 2 3 4 5 6 7. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు అంటే 1 to 1000 అడుగుతున్నాడు. అంటే ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే 9 క్యూబ్, 9 9s are 81, 81 9s are 729. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ 10 క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. 10 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? 1000 వచ్చేస్తుంది. సో బిట్వీన్ 1 to 1000 అడిగాడు కాబట్టి ఇక్కడ వరకు 7 వచ్చినాయి, జస్ట్ 1 యాడ్ అయింది అనమాట. సో బిట్వీన్ 1 and 1000, సో 1కి 1000కి బిట్వీన్, సో పర్ఫెక్ట్ క్యూబ్స్ ఎన్ని ఉంటాయంటే మనకి 8 ఉంటాయి మేడం. 1 2 3 4 5 6 7 8 9 ఉంటాయి. ఓకే, ఈ రెండు యాడ్ అవుతుంది కాబట్టి దీనికి మనకి 9 ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కింద చూడండి, హౌ మెనీ పర్ఫెక్ట్ క్యూబ్స్ ఆర్ దేర్ బిట్వీన్ 500 to 1000. సో ఇక్కడ మనం కౌంట్ చేసుకోవాలి 500కి 1000కి బిట్వీన్, అంటే ఇక్కడ నుంచి ఇది చూసుకోవాలి. సో 500కి 1000కి అంటే ఈ మధ్యలో చూసుకోవాలి. సో బిట్వీన్ 500 to 1000, సో 500కి 1000కి బిట్వీన్ ఎన్ని పర్ఫెక్ట్ క్యూబ్స్ ఉంటాయంటే, మనకి 3 ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఫైండ్ ద డిజిట్స్ ఇన్ యూనిట్స్ ప్లేసెస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్కి యూనిట్ ప్లేస్లో ఏముంటాయని అడుగుతున్నాడు, ఏమొస్తాయి నెంబర్స్ అని అడుగుతున్నాడు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఏంటిది 75 హోల్ క్యూబ్ అట. సో 75 హోల్ క్యూబ్లో యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందంటే, యాక్చువల్గా మనం 75ని 3 times మల్టిప్లై చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏముంది చూసుకోవాలి. 5 ఉంది. 5 క్యూబ్ అంటే ఎంత? 125. సో 125లో యూనిట్స్ ప్లేస్లో ఏముంది? మనకి 5 ఉంది కాబట్టి, సో దీని యొక్క యూనిట్స్ ప్లేస్లో మనకి 5 వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, 123 క్యూబ్, 123 హోల్ క్యూబ్. సో దీనిలో కూడా యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 క్యూబ్ అంటే 27. ఓకే, 27 యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 7 ఉంది. సో ఇక్కడ మనం 7 వేసుకోవాలి. సో అదేవిధంగా థర్డ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 157 క్యూబ్. సో ఇప్పుడే మనం నేర్చుకున్నాం 7 క్యూబ్ అంటే 343 అని నేర్చుకున్నాం. సో 343లో యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి దీని యొక్క యూనిట్స్ ప్లేస్లో కూడా మనకి 3 వస్తుంది. సో అదేవిధంగా ఫోర్త్ వన్ 198 హోల్ క్యూబ్. సో ఇప్పుడే మనం 8 క్యూబ్ అంటే చేసాం. 8 క్యూబ్ అంటే ఎంత వచ్చింది? మనకి 512 వచ్చింది. సో 512లో యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 2 ఉంది కాబట్టి, సో దీని క్యూబ్లో యూనిట్స్ ప్లేస్లో 2 వస్తుంది అన్నమాట. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే ఫిఫ్త్ వన్ 206 హోల్ క్యూబ్. సో 6 క్యూబ్ అంటే ఇప్పుడే మనం చూసుకున్నాం 216 కాబట్టి, సో యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి దీని యొక్క యూనిట్స్ ప్లేస్లో కూడా మనకి 6 అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేయకుండా ఇలా యూనిట్స్ ప్లేస్ని బట్టి మనం ఈ విధంగా మెజర్మెంట్ చేస్తాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్స్. సో వీటిలో ఏవి పర్ఫెక్ట్ క్యూబ్స్ అని అడుగుతున్నాడు. సో పర్ఫెక్ట్ క్యూబ్స్ అవ్వాలంటే మనకి ఏం రావాలంటే, ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత మనం ఇలా మనకి 3 యొక్క మల్టిపుల్స్ కింద రావాలి. అంటే సపోజ్ ఇక్కడ 2 క్యూబ్ అని కానీ, లేదా 2 పవర్ 6 అని కానీ ఈ విధంగా రావాలి. 3 యొక్క వచ్చే పవర్ 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. సో ఆ విధంగా మనం రాసుకోగలిగితే అవి పర్ఫెక్ట్ క్యూబ్స్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. సో ఈ ఫస్ట్ ప్రాబ్లంలో 243 ఇవ్వడం జరిగింది. సో 243 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 243ని డివైడ్ చేసి ప్రైమ్ నెంబర్ చూసుకోవాలి ఫస్ట్. సో డిజిట్స్ యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 7 వచ్చింది కాబట్టి 3లో 9 వచ్చింది కాబట్టి 3లో డివిజిబుల్ అవుతుంది. 4 3 7 7 2 9. సో 3లో డివిజిబుల్ అవుతుంది. సో 3 వచ్చి దీంట్లో 81 టైమ్స్, నెక్స్ట్ 3 వచ్చి దీంట్లో 27 టైమ్స్, అగైన్ 3 వచ్చి దీంట్లో 9 టైమ్స్, సో అగైన్ 3 వచ్చి దీంట్లో 3 టైమ్స్. సో మనం 243ని తీసుకున్నట్లయితే, సో 243 మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ చూడండి 1 2 3 4 5. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? 3 పవర్ 5 అని వచ్చింది. సో ఇక్కడ మనకు వచ్చిన ఈ పవర్ ఏదైతే ఉందో, ఈ ఘాతాంకం ఏదైతే ఉందో మనకి
ఈ ఘాతాంకం అనేది 3 యొక్క మల్టిపుల్ కావట్లేదు. సో అందువల్ల ఇది మనకి పర్ఫెక్ట్ క్యూబ్ కాదన్నమాట. సో 243, therefore 243 is not a perfect cube, is not a perfect cube, is not a perfect cube. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేసాం. సో అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం తీసుకుందాం. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే 400 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం 400ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చి ఇందులో 200 టైమ్స్, నెక్స్ట్ 2 వచ్చి దీంట్లో 100 టైమ్స్, నెక్స్ట్ అగైన్ 2 వచ్చి దీంట్లో 50 టైమ్స్, అగైన్ 2 వచ్చి దీంట్లో 25 టైమ్స్. సో 25లో 5 వచ్చి 5 టైమ్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా వేసుకోవచ్చు, 2 power 4 ఇంటూ 5 స్క్వేర్. సో ఇక్కడ 3 యొక్క మల్టిపుల్ లేదు, ఇక్కడ కూడా పైన పవర్లో 3 యొక్క మల్టిపుల్ లేదు. సో ఇక్కడ రెండిట్లో ఉండాలి మనకు, ఖచ్చితంగా రెండిట్లోనే రావాలి అలాగ 3 యొక్క మల్టిపుల్. అలా వస్తే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందన్నమాట. సో అలా రాలేదు కాబట్టి ఇది మనకి పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. అర్థమవుతుందా? ఇలా 2 నెంబర్లు వచ్చినప్పుడు మళ్ళీ అది వేరే విధంగా మారుతుందో చెప్తాను. ఒకే సింగిల్ నెంబర్ అయితే 3 యొక్క మల్టిపుల్ సరిపోతుంది, కానీ ఇలా 2 నెంబర్స్ వచ్చినప్పుడు 3 యొక్క మల్టిపుల్ వచ్చినప్పటికీ కూడా అది పర్ఫెక్ట్ క్యూబ్ అయ్యే అవకాశం లేదన్నమాట. సో దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ 500 థర్డ్ ప్రాబ్లం తీసుకున్నాం. సో దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. సో therefore 400 is not a perfect cube, a perfect cube. ఇది మనకి పర్ఫెక్ట్ క్యూబ్ కావట్లేదు. సో నెక్స్ట్ మనం 500 తీసుకుందాం. సో 500ని మనం 5తో డివైడ్ చేద్దాం. సో 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 100 టైమ్స్. సో అగైన్ 5 వచ్చి దీంట్లో 20 టైమ్స్. సో 5 వచ్చి దీంట్లో 4 టైమ్స్, 2 వచ్చి దీంట్లో 2 టైమ్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ అని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ 5 క్యూబ్ వచ్చింది, పవర్ మల్టిపుల్ వచ్చింది, సింగిల్ నెంబర్ అయితే సరిపోయేది, పర్ఫెక్ట్ క్యూబ్ అయ్యి ఉండేది. కానీ పక్కన మరలా 2 స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ కూడా 2 క్యూబ్ వచ్చి ఉంటే ఖచ్చితంగా మనకి ఇది ఏమవుతుందంటే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో అలా రాలేదు కాబట్టి ఇది మనకి పర్ఫెక్ట్ క్యూబ్ కాదన్నమాట. సో ఇక్కడ రావాలి, ఇక్కడ కూడా రావాలి. ఓకే, సో అలా వచ్చి ఉంటే మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అయ్యి ఉండేది, అలా రాలేదు కాబట్టి ఇది మనకి పర్ఫెక్ట్ క్యూబ్ కాలేదన్నమాట, ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. ఓకే, సో నెక్స్ట్ 512 తీసుకుందాం. 512 సో తీసుకున్నట్లయితే 2 వచ్చి దీంట్లో 256 టైమ్స్. సో 2 వచ్చి దీంట్లో 128 టైమ్స్, 2 64 టైమ్స్, 2 32 టైమ్స్, 2 16 టైమ్స్, 2 8 టైమ్స్, 2 4 టైమ్స్, 2 2 టైమ్స్. సో హౌ మెనీ టూస్ కౌంట్ చేయండి ఒకసారి, 1 2 3 4 5 6 7 8. సో ఇవన్నీ కూడా మనకి ఎన్ని వచ్చినాయి అంటే 8 వచ్చినాయి మనకి. ఓకే, 2s ఎన్ని వచ్చినాయి మనకి, ఇక్కడ 8 2s వచ్చినాయి. సో ఇక్కడ 1 2 3 4 5 అండ్ ఇక్కడ ఒక 2 ఎక్స్ట్రా వేసినట్టు ఉన్నాయి ఇక్కడ మనం చూడండి 16కి. సో మళ్ళీ చేసి చూద్దాం ఒకసారి పైన క్లియర్గా వేసుకొని. ఇక్కడ చూద్దాం ఒకసారి, 16 వచ్చింది కదా. సో 16లో 2 వచ్చి 8 టైమ్స్, ఎక్స్ 2 వచ్చి 4 టైమ్స్. సో కరెక్ట్గానే వేసాం మనం. సో 2s వచ్చి మనకి ఎన్ని వచ్చినాయి, 9 వచ్చినాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 9 అని రాయగలిగాం. ఇక్కడ చూడండి పైన ఉన్న 3 9 ఉంది పైన, ఇది 3 యొక్క మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అన్నమాట. దేర్ఫోర్ 512 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. సో ఎందువల్ల పర్ఫెక్ట్ క్యూబ్ అని చెప్పగలుగుతున్నానంటే ఇక్కడ మనకి 2 క్యూబ్ ఉంది, 2 పవర్ 9 ఉంది కదా. సో 2 పవర్ 9 ఎలా రాసుకుంటానంటే నేను 2 పవర్ 3 ఇంటూ 3 అని రాసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ హోల్ క్యూబ్. సో ఇలా మనకి పైన క్యూబ్ కింద రాయగలగాలి. సో పైన క్యూబ్ కింద రాయగలగాలంటే మనం ఖచ్చితంగా అది 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2 పవర్ 18 వచ్చింది అనుకోండి మనకి, ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఎందువల్ల అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 2 పవర్ 3 ఇంటూ 6 అని రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 పవర్ 6
హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు. సో పైన క్యూబ్ వచ్చింది ఇక్కడ. సో క్యూబ్ వచ్చింది కాబట్టి మనకి దీన్ని 2 పవర్ 18 ఏమవుతుందంటే పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ పైన ఉన్న ఈ పవరు ఖచ్చితంగా మనకి ఏమవ్వాలి, 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి సింగిల్ నెంబర్ అయితే. డబుల్ నెంబర్ అయితే అలా కుదరదు, ఒక నెంబర్ సరిపోదు, 2 నెంబర్కి రావాలి. 2 నెంబర్లకు వచ్చినా కూడా అది మనకి పెర్ఫెక్ట్ క్యూబ్ అవ్వదు కొన్ని కొన్ని సందర్భాల్లో. సో దాని గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి 512 ఏమవుతుంది, మనకి పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఏ పెర్ఫెక్ట్ క్యూబ్. సో అదేవిధంగా 729 ఇప్పుడే మనం నేర్చుకున్నాం. 729 అంటే పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఎందువల్ల పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది, 9 క్యూబ్. సో 9 క్యూబ్ మాట. సో 9 క్యూబ్ అంటే 9 9s are 81, 81 9తో మల్టిప్లై చేసాం అనుకోండి 9 729. సో దీన్ని మనం 729 9 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో మీ అందరికీ ఇక్కడ డౌట్ రావాలి, 9 ప్రైమ్ నెంబర్ కాదు కదా మీరు ఎలా రాశారండి అంటే 9 ప్రైమ్ నెంబర్ కాదు, కానీ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఎలా రాస్తానంటే ఇప్పుడు నేను చూడండి 3 స్క్వేర్ హోల్ క్యూబ్ అని రాశాను. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 3 2 ఎంత 6 అన్నమాట. సో 3 పవర్ 6 అన్నమాట. ఇది 3 పవర్ 6 వాల్యూ ఎంత వస్తుందండి మనకి 729 వస్తుంది. ఎందువల్లంటే ఇక్కడ చూడండి 3 పవర్ 4 అంటే 81 వస్తుంది మనకి. సో 3 పవర్ 5 అంటే 243 వచ్చింది. ఓకే, 3 పవర్ 5 అంటే దీన్ని 3తో మల్టిప్లై చేస్తే మనకి 240. మళ్ళీ దీన్ని అగైన్ 3తో మల్టిప్లై చేసాం అనుకోండి 3 3s are 9, 4 3s are 12, 2 1, 3 2s are 6 1, 729 వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకి 3 పవర్ 6 అంటే 729 వచ్చింది. సో ఈ 3 పవర్ 6ని ఎలా రాశానంటే నేను ఎలా రాశాను 3 స్క్వేర్ హోల్ క్యూబ్ అని రాశాను అనమాట. ఓకే, ఎలా రాసుకోవచ్చు 6ని ఎలా రాసుకోవచ్చు మనం 2 into 3 అని రాసుకోవచ్చు. ఏ పవర్ mn ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n హోల్ పవర్ n కింద రాసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా రాశాను. సో 3 స్క్వేర్ అంటే దీని వాల్యూ 9 కాబట్టి 9 క్యూబ్ అన్నమాట. సో ఈ విధంగా ఓన్లీ సింగిల్ నెంబర్ వచ్చినప్పుడు అది 3 యొక్క మల్టిపుల్ అయితే ఖచ్చితంగా పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. డబుల్ నెంబర్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం మనకి ఏంటంటే ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ అని వచ్చింది అనుకోండి, ఇది పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఎందువల్ల దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 5 into 2 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ 5 క్యూబ్ వచ్చి ఇక్కడ మనకి 2 పవర్ 6 వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన వచ్చిన 6 ఏమవుతుంది, ఇది 3 యొక్క మల్టిపుల్ అవుతుంది. సో 3 యొక్క మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం చూడండి ఒకసారి 5 క్యూబ్ ఇంటూ 2 పవర్ 6ని ఎలా రాసుకోవచ్చు మనం 3 into 2 అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్ ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు 4 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఓకే, 4 క్యూబ్ అని రాసుకో. సో మనం ఇలా మల్టిపుల్ కింద వచ్చినప్పుడు కూడా మనకి ఆటోమేటిక్గా మల్టిపుల్ ఆఫ్ 3 ఉంటే ఆటోమేటిక్గా అది కూడా మనకి ఏమవుతుందంటే పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో ఈ పైన వచ్చే ఈ పవర్ మనకి ఎలా ఉండాలంటే అది 3 యొక్క మల్టిపుల్ అయితే కనుక ఈ పవర్ అది మనకి ఖచ్చితంగా పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో 3 యొక్క మల్టిపుల్ రాలేదనుకోండి అది మనకి పెర్ఫెక్ట్ క్యూబ్ కాదు. సో ఈ విధంగా మనం ఇచ్చిన నెంబర్స్ పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందా కాదని మనం చెప్పాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్న తర్వాత సో ఆ నెంబర్స్ని మనం 3 యొక్క మల్టిపుల్ కింద ఉన్నాయి, ఇలా పైన ఉన్న పవర్స్ 3 యొక్క మల్టిపుల్ కింద ఉన్నట్లయితే అది ఖచ్చితంగా పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో 3 యొక్క మల్టిపుల్ కింద లేకపోతే అది మన పెర్ఫెక్ట్ క్యూబ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి ఒకసారి ఇక్కడ 7 పవర్ 6 ఇది పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అంటే పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఎందువల్ల అవుతుంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 6ని ఎలా రాసుకోవచ్చు 7 పవర్ 2 into 3 అని రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు ఏ పవర్ mn ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m హోల్ పవర్ కింద రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం 7 స్క్వేర్ హోల్ క్యూబ్ కింద రాసుకోవచ్చు. సో పైన క్యూబ్ కింద రాయగలిగాం కాబట్టి ఆటోమేటిక్ ఇది మనకి పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఏ పెర్ఫెక్ట్ క్యూబ్. సో ఈ విధంగా ఒక ఇచ్చిన నెంబర్ పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందా అవదా అనేది మనం ఎలా డిసైడ్ చేస్తామంటే సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.